असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम्। అందరికీ నమస్కారం। ఈ సనాతన కాహళి ఈ ప్రోగ్రామ్కి 12వ ప్రసంగానికి నన్ను పిలిచారు। ఇది ప్రసంగం అని నాకు ముందు తెలియదు। మీరు రండి అంటే వచ్చి ఏదో మాట్లాడచ్చు అని నేను అనుకున్నాను। కానీ ఇక్కడ అందరూ చాలామంది వేద పండితులు, చాలా ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్లోనూ బాగా వారి యొక్క ప్రావీణ్యతను పెంచుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు। అయితే నేను ఏం చేస్తానో దాని గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను, ఏం చేస్తున్నానో అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను। అయితే ఇక్కడ మనము ద్వేషాన్ని లేని హిందూ మతం అనేది సబ్జెక్ట్గా మనం తీసుకున్నాం। అసలు ఆ వర్డ్ ద్వేషము అనే మాట వినగానే మీకు ఎలా ఉందో ఒకసారి కళ్ళు మూసుకుని అందరూ ఆలోచించండి। మనం ఎన్నిసార్లు ఆ మాటనంటే అన్నిసార్లు మన యొక్క బాడీలో ఫిజియాలజీలో ఆ ద్వేషం అంటే ఏదైతే హార్మోనల్ చేంజ్ వస్తుందో అది వస్తూనే ఉంటుంది। దట్ మనము ఏమిటి మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, మనం ఏం చేయాలి అనేదే మనందరి యొక్క యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనందరి యొక్క ప్రాథమికమైన హక్కు, బాధ్యత। అంటే మనం ఏం చేయాలో ఫస్ట్ వచ్చేయాలి, గాలి పీల్చాలి, గాలి పీల్చకుండా అవి నేను వేరే చేస్తానంటే కుదరదు, గాలి పీల్చాలి, బ్రతకాలి। అలాగే మనము ఏది మాట్లాడుతున్నా సరే హిందూ మతం యొక్క గొప్పతనం అంటే జీవన విధానం అని ఎలా చెప్పారో ఆ జీవన విధానంలో ఏముంది, వాట్ ఈజ్ యువర్ ఒక హ్యూమన్ బీయింగ్గా పుట్టినప్పుడు నీకు ఏం కావాలి, ఏం చేయాలి అంటే నువ్వు ఏ పనన్నా చేయి, నువ్వు పెద్ద పొలిటీషియన్ లేదంటే పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద ధనవంతుడు కావచ్చు, ఏది నువ్వు ఏమనుకున్నా సరే నీ యొక్క మార్గము, నీ యొక్క గమ్యము ఆ మోక్ష సాధన। ఈ మోక్షము అంటే మళ్ళీ ఏదో స్వర్గానికి వెళ్తాము, అక్కడ ఎవరో డ్యాన్సులు చేస్తుంటే మనం కూడా చేస్తాము అనేది కాదు। ఈ ఏదైతే మన యొక్క యూనివర్సల్ లైఫ్ ఆ పరమాత్మ జీవాత్మ అనేది ఏది ఉందో ఈ రెండు ఒకటే, అహం బ్రహ్మాస్మి నేనే అనే దాన్ని నీ అనుభవంలోకి నువ్వు తీసుకురావడం అనే దాని యొక్క ప్రయత్నమే మనిషి యొక్క ప్రాథమికమైన బాధ్యత, అవసరము, హక్కు అన్నీ కూడా। అయితే మనము దీని ఏం జరుగుతుంది, బికాజ్ మన యొక్క కల్చర్లో కానీ మన యొక్క మాటల్లో కానీ సమాజంలో కానీ మనం వింటున్న మాటల్లో ఇవన్నిట్లో ఏంటి, మనిషి పుట్టగానే ప్రతిదీ కూడా నీవది, నీవిది, నీకో పేరు, నీకో కులము, లేదంటే నీకో మతము, నీకు కొన్ని రిచువల్స్, ఇవన్నీ మనం చేరి ఇది ఒప్పు, ఇది తప్పు అని ఈ మనిషి ఏదైతే ప్యూర్ ఒక తెల్ల కాగితంలో ఉన్న ఆ మనిషి యొక్క ఆ ఆత్మకి, జీవాత్మకి మనము మరకలు పూసుకుంటూ రకరకాలవన్నీ చేర్చుకుంటూ వెళ్తున్నాం। అంటే ఇది చేస్తే తప్పు, అది చేస్తే ఒప్పు, అవి ఏమవుతున్నాయి, మనిషి యొక్క ఆ లోపల మనసు ఏదైతే ఉందో, మనసు అంటే ఇక్కడ మళ్ళీ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ కింద మనం తీసుకోవాలి।
అది తీసుకున్నప్పుడు అది కలుషితం అవుతుంది. దాంట్లోంచి మనకేమవుతుంది, మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి, ఒక నమ్మకాలు. ఇది మంచిది, ఇది కాదు, ఇది తప్పు, అది ఒప్పు. ఇవన్నీ అసలు ఆ పిల్లవాడు అక్కడ పడుకున్న వాడికి ఏమీ లేదు. వాడికి అక్కడ పూలమాల వేసినా వాడికి ఒకటే, పక్కన పాము వచ్చినా వాడికి ఒకటే. వాడి నెత్తి మీద ఇంత ఇంత డబ్బులు కట్ట తీసుకొచ్చి పెట్టినా ఒకటే, దాని మీద వాడు యూరినేట్ చేస్తాడు. అది డబ్బు అమ్ము అని వాడికి ఏమి ఉండదు. ఇంత బంగారం పెట్టినా ఒకటే, ఇంత ఫుడ్ ఏది పెట్టినా వాడికి ఒకటే. హీ కెన్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ చైల్డ్. మనము అలా చూడగలిగే పరిస్థితిలోంచి ఇన్ని రకాలైన మరకల్ని, ఇన్ని రకాలైన కళ్ళద్దాలని, రంగురంగుల అద్దాలని మనందరం కూడా చేర్చుకుని పెట్టుకుని దానితోట్లే మనం చూస్తాము. దాన్నే మన యొక్క భావనగా మాట్లాడతాము. మనం ఆ భావనతోటి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రియాక్షన్ మోడ్లోకి మనం వెళ్తూ ఉన్నామో నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మనం లేకుండా అయిపోతాం. వాట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ అనేది లేకుండా అయిపోతాం. అంటే రియల్గా నీవు ఎలా యాక్ట్ చేయాలి, ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా యాక్ట్ చేయాలనేది మనం మర్చిపోతాం. ఇప్పుడు అందరం ఉన్నాం. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక మతం తీసుకున్నా, ఏది కులం ఏది తీసుకున్నా, ఒక అందమైన పువ్వు అక్కడ కనిపిస్తే చూడగానే మనకు అబ్బాయి ఎలా పూసింది నిన్న లేదు, మన ఇంటి ముందు చెట్టుకు పువ్వు వస్తుంది, వెంటనే వీ ఫీల్ ప్రపంచంలో ఏదో గొప్పది మనం అచీవ్ చేసినట్టు, అబ్బాబా చెట్టు పువ్వు పూసింది. ఏంటి చెట్టు పువ్వు పూయడం గొప్ప, కొన్ని వేల లక్షల పువ్వులు పోస్తున్నాయి కదా, బట్ యూ ఫీల్ సో ప్రౌడ్, హ్యాపీ అయిపోతావు అనమాట. ఎందుకు అవుతావు? దట్స్ ద ఎనర్జీ ఇట్ ఈజ్ ఎమిటింగ్. ఆ క్రియేటివ్లోంచి ఆ క్రియేటివ్ ఎనర్జీ అది ఇస్తుంది. వెంటనే నీ లోపలికి వెళ్ళి నువ్వు రియాక్ట్ అవుతావు, రెస్పాండ్ అవుతావు. కానీ వెంటనే ఏంటి, ఈ పువ్వు పక్క వాళ్ళ పువ్వు కన్నా చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, రెడ్గా ఉందా, తెల్లగా ఉందా అని మళ్ళీ అగైన్ ఈ మైండ్లో ఈ చేర్చుకున్న మెసేజెస్ అన్నీ చేసుకుని ఏం చేస్తామో దాన్ని అసెస్ చేసి దాని మీద కొన్ని అభిప్రాయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి, వాట్ ఆల్ మనం చేసే మన కనీసం ఒక్క కవళిక తల తిప్పడం, ఇలా అవునని ఇలా అని కాదు అన్న దగ్గర నుంచి కూడా ప్రతిదీ నేర్చుకున్నది. మనం వేరే కంట్రీస్కి వెళ్తే వాళ్ళు అవును కొంతమంది ఇలా అంటారు, మనకు కాదు అంటాం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు మనకు అర్థం కాదు, మనం ఏం చేస్తాం వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కల్ట్. మనం నేర్చుకుని దాన్నే మనం ప్రదర్శిస్తూ అదే మనం అనుకుంటాం, అది కాదు. వాట్ ఈజ్ దట్, రియల్గా నువ్వేంటి అనేది తెలుసుకోవడమే మనిషి యొక్క బాధ్యత. నీవు ఏంటి అంటే యు ఆర్ వన్ విత్ ద డివైన్. ఎన్ని రిచువల్స్, ఎన్ని మతాలు ఏది తీసుకున్నా సరే మళ్ళీ అల్టిమేట్గా వెళ్ళేటప్పటికి యు ఆర్ వన్ విత్ ద డివైన్ అనే దానికే వెళ్ళాలి. అది వెళ్ళకుండా మనం ఎటు వెళ్ళినా మన దారి పక్కకి మళ్ళీ వెళ్ళిపోతున్నామని అర్థం. బాగానే ఉంటుంది. ఒక మంచి అన్నమయ్య గారి పాటలు ఉన్నాయి, ఆయన ఆధ్యాత్మికతతో అది పాడారు, దాంట్లో అది లీనమైపోయారు. ఇప్పుడు మనం పాడినప్పుడు అంత ఆధ్యాత్మికతోటి, అంత శక్తితోటి ఆ మమైకల్లోకి వెళ్తున్నామా లేదా, అంటే టు రిసీవ్, టు కనెక్ట్ విత్ దట్, ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నామా లేదా అన్నదే పాయింట్. ఇందాక వారు చెప్పినట్టుగా మోక్ష సాధనే అంటే వాట్ ఈజ్ దట్, అది రీఇన్కార్నేషన్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది ఉందా లేదో తెలియదు, బట్ ఆ ఫీలింగ్లోకి వెళ్ళినప్పుడు యు ఆర్ ది హ్యూమన్ బీయింగ్. మనిషి అంటే మానవత్వమే, ఇంకేది కాదు కదా, ఇంకేది కాదు. మరి మానవత్వం అంటే ఏంటి? మానవత్వంలో ద్వేషం ఉందా? లేదు కదా. షేరింగ్ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, స్నేహం ఉంది, దానం ఉంది, హ్యూమిలిటీ ఉంది. ఏ మతం చూసినా మళ్ళీ అవే చెప్తారు కదా. ఒకళ్ళు ఇదంటారు, 10 దాస్ అంటారు, ఒకళ్ళు మనలో ఒక యమ నియమాలు చెప్తారు. ప్రతి కల్చర్లో కూడా మళ్ళీ ఇవన్నీ నీకు ఉండాలి. ఆ దివ్యమైన ఏదైతే యూనివర్సల్ లవ్ అనేది ఉందో దట్ ఈస్ ద డివైన్ గాడ్. దానికి నువ్వు ఏదన్నా పేరు పెట్టుకో. ఒకళ్ళు అమ్మ అంటారు, ఒకళ్ళు మా అంటారు, ఇంకొకళ్ళు మదర్ అంటారు, మా అమ్మ అంటారు, ఏదన్నా అదే. అలాంటిది ఆ పేర్లు పట్టుకుని నేను ఈ పేరు పెట్టాను, నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు అనేది మన యొక్క లిమిటేషన్స్. అంటే మనము ఏదైతే లిమిటెడ్గా అనుకుని నేను, నాది, నా యొక్క ఆరా ఇది, నా యొక్క పరిధి ఇది అని మనం అనుకున్నాం. కాబట్టి నేను చేసేది కరెక్ట్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, లేకపోతే నాకు ఇది బాగుంది కాబట్టి నువ్వు కూడా అది చెయ్యి. ఇప్పుడు నేను వెళ్ళాను, దారిలో వెళ్తుంటే ఎక్కడో ఇడ్లీ చాలా బాగుంది, చట్నీ చాలా బాగుంది చెప్తాను. అరే అటు వెళ్తుంటే ఇడ్లీ చాలా బాగా చేసాడు రా, చట్నీ బాగుందిరా అంటాము.
దానికి నా మతం చాలా బాగుంది, నా మతంలో ఇదిగా ఉంది, నా మతంలోకి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్తావని చెప్పడానికి ఏమన్నా తేడా ఉందా? అది నమ్మావు, ఇడ్లీ బాగుందని చెప్పావు, ఇది బాగుందని నువ్వు అనుకున్నావు కూడా నువ్వు చెప్తున్నావు. ఈ చెప్పడం చెప్పకపోవడం అనేది పక్కన పెడితే ఫస్ట్ వాట్ ఈజ్ దట్ నీలో ఏం చేసుకుంటున్నావు, వాట్ ఈజ్ దట్ యు ఆర్ అచీవింగ్ ఇన్సైడ్ యూ. నీతో నువ్వు ద్వేషం లేకుండా ఉన్నావా? అసలు ఏదన్నా ఒక వస్తువు బయట ఉంది అంటే ఇక్కడ లేనిది అది అక్కడ రాదు. కాబట్టి ఇక్కడే ఉంది, ఇక్కడ నేను అందులోంచి బయటకు వస్తున్నానా లేదా, అది దాని మీద మనం అందరం వర్క్ చేసుకోవడం అనేది నేను చేసే పని. దట్ ఎంపవర్మెంట్ విత్ ఎనర్జీ అనేది ఆ ఎనర్జీని మనం తీసుకునే డివైన్ యూనివర్సల్ ఎనర్జీ ఉంది, అపారమైన శక్తి. మనం ఏదైతే దేవీ దేవతలు అని అనుకుంటున్నామో అదంతా ఒక అతీతమైన ఇక్కడున్న ఫ్రీక్వెన్సీస్, ఆ ఎనర్జీస్, వాటికి మనం ఏ పరన్నా పెట్టుకోండి, దానిని మనము యాక్సెస్ మనం తీసుకోగలిగి దానితో మనం ప్యూరిఫై అవుతూ ఉండి మనం ఏదైతే అక్యుములేట్ చేసుకుంటూ వచ్చామో జీవితంలో, ఏదైతే తెలుసో తెలియకో తల్లిదండ్రులు, సమాజము, సినిమాలు, ఇలాంటి రకరకాలైన నీ జీవితంలో ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం జీవితంలో కూడబెట్టుకుంటూ వచ్చాం. అదే నిజము, అదే కాదు, అది ఎంత మాత్రము కాదు, నువ్వు చెప్పేది ఎంత మాత్రము కాదు, వీడు కరెక్ట్ కాదు, నేను కరెక్టు, ఇవన్నీ ఏంటి? ప్రతివాడు రాముడే. నేను రాముడు అనుకోకపోతే నేను బ్రతకలేను కదా. నేను చేసే పని, నేను హత్య చేసినా, నేను ఇంకో పని చేసినా నేను రాముడు అనుకునే చేస్తా. ఎవ్రీవన్ ఈజ్ హీరో ఫర్ హిమ్సెల్ఫ్. తను హీరో కాకుండా, తను రాముడు కాకుండా, తను నిజము అని అనుకోకుండా ఏ వ్యక్తి వేరే పని చేయడు. కానీ తప్పు చేయగానే దానికి 100 సమాధానాలు మనం చెప్తాం. ఎందుకు చెప్తున్నావు, ఎవరికి చెప్తున్నావు, నువ్వు ఎవరికి చెప్తున్నావు? నేను ఎవరు అడగలేదు కదా. ఇప్పుడు ఇక్కడ మంచినీళ్ళు పెట్టారు, నేను గ్లాస్తో మంచినీళ్ళు తాగాను, ఆ రూమ్లోకి వెళ్ళాను, నాకేదో వేరే తాగాలనిపించింది, అక్కడ పోయి కొంచెం బీరో ఏదో తాగాను అనుకోండి. నేను అరే మంచినీళ్ళు దాహం వేసి తాగానని నేను నాకు చెప్పుకోను, ఎవరికి చెప్పను. అక్కడ పోయి లోపలికి వెళ్ళి తాగొచ్చింది, అరే ఇవాళ కొంచెం మనసు బాగాలేదు కదా అందుకని తాగాలనిపించింది అని నాలో నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే ఎక్కడో ఇది అవసరం లేనిది కానిది చేశానని నీలో ఎవరో చెప్తూ ఉన్నారు. హూ ఈజ్ దట్? అది చెప్తున్నది ఎవరు? ఎవరికి సమాధానం చెప్తున్నాం? 100 సమాధానాలు 100 సార్లు మనం చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి, వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేస్తాను, వీడు అలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేస్తాను అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే యు నో దట్ సమ్వేర్ యు ఆర్ నాట్ కరెక్ట్. అది ఎవరు చెప్తారు? మనలోనే ఏదైతే ఆ రియల్ ఆ దైవ శక్తి ఏదైతే ఉందో అదే చెప్తూ ఉందన్నమాట. అరే నువ్వు ఇలా కాదు అని చెప్తుంటే దాన్ని మళ్ళీ అలా మూసు పెట్టి మళ్ళీ కప్పేసి ఇప్పుడు ఈ సమాజానికి ఈ సమాజంలో అబద్ధం చెప్పకపోతే ఎలా కుదురుతుంది, ఎవరిని మోసం చేయకపోతే ఎలా కుదురుతుంది, ఇంకోటని మనల్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో ఎయిదర్ మెడిటేషన్ కానీ మీ యొక్క ఇన్నర్ మీ లోపల మీరు విశ్లేషణ చేసుకోవడం కానీ, అది జ్ఞానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏదైనా సరే గోయింగ్ డీపర్ ఇంటూ యువర్ సెల్ఫ్, క్లియరింగ్ యువర్ ఓన్ సబ్కాన్షియస్ మైండ్ ఆఫ్ ఆల్ ఏదైతే నీవు జీవితంలో కలెక్ట్ చేసుకున్నావు వాటిని క్లియర్ చేసుకుని సాధనే మనం యోగ సాధన అంటాం. యోగా అంటే మళ్ళీ ఏంటి? నాకు అంత సంస్కృతం అది నాకు రాదు. యోగా చిత్తవృత్తి నిరోధక అని చెప్పారు. అంటే చిత్తంలో ఏదైతే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో అవి లేకుండా ఉండడం. అంటే మరి ఆసనాలు కాదా, ప్రాణాయామ కాదా అంటే అది చెయ్యాలంటే ఇవన్నీ ఏంటి? అష్టాంగ యోగాల్లోకి మనం వెళ్ళాలి. అంటే నువ్వు అబద్ధం ఆడకూడదు, సేమ్ చేయాలి. ఇవన్నీ ఎందుకు? ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్, ఫిజికల్ బాడీ, ఫిజియాలజీ. నీ బాడీలో నీకు తెలియకుండానే నీ శరీరము వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనందరం ఆంధ్ర వాళ్ళం, తెలుగు అందరికీ వచ్చు. ఓ గోంగూర పచ్చడు, నిమ్మకాయ పచ్చడు, మంచి ఆవకాయ వేసుకు తిందాం అనగానే ఏమైంది? నోట్లో మనకు నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకు ఊరుతున్నాయి? ఇక్కడ ఏమీ లేవు. కానీ ఏది ఇక్కడ అంటే
నీ మనసులో మైండ్లోకి వెళ్ళి అంటే ఈ మాట నేను చెప్పిన మాట గాల్లోకి వెళ్ళింది. ఈ గాల్లోంచి ఏ ఫ్రీక్వెన్సీలోంచి మీ చెవిలోకి వెళ్ళింది, మీ చెవిలోకి వెళ్ళి మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి మీ అవగాహనలోకి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్లోంచి నీ సెల్యులార్ మెమరీ బాడీలో కణజాలంలో ఉండే మెమరీస్లోకి వెళ్ళి అరే అదైతే వెంటనే రెడీ అయిపోవాలి అని బాడీలో ఈ రియాక్షన్ అనేది వస్తుంది. అంటే ఎవ్రీ వర్డ్, ప్రతి మాట, ప్రతి ఆలోచన మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మీద దాని యొక్క ప్రభావాన్ని కల్పిస్తుంది అనేది ఫస్ట్ మనకు అర్థమైతే మనము ఆ ప్రతి మాటని కూడా జాగ్రత్తగా మాట్లాడుతున్నామా లేదా, అది ఏ ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ అది పక్కవాడికి ఎలా తాకుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మనం ఈ క్లీనింగ్ అనే ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. ఒక ఇమోటో ఉసూరి అనుకుంటా ఒక జపనీస్ సైంటిస్టు, ఆయన కొన్ని వాటర్స్ని బాగా ఒక జలాశయంలో ఉండే చాలా మురికిగా ఉండే నీళ్ళని ఆయన కొన్ని బీకర్స్లో తీసుకుని ఆయన ఏం చేశాడు, అన్నీ వరుసగా పెట్టాడు. వాటి కింద ఒకదానికి ప్రేమ, ఒకదానికేమో కోపం, ఒకదానికి ద్వేషం, ఒకదానికి హిట్లర్, ట్రస్ట్, అంటే నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్. ఇవన్నీ ఏం చేశారు, వాటిని అలా పెట్టి ఈ స్టూడెంట్స్ వర్క్ ఏంటి, ఇవాళ ఆ బేకర్ దగ్గరికి వెళ్ళడం, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అనాలి ఆ వాటర్తో. ఈ ప్రేమ ఉండే చోటుకి వెళ్ళి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనాలి. ఇంకో చోట ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్ యూ అనాలి. ఇంకో చోట హిట్లర్, హిట్లర్, హిట్లర్ అనాలి. సో ఇలాగ చేసి తర్వాత వాటిని ఏం చేశాడు ఆయన, ఆ టెస్ట్ ట్యూబ్లోంచి ఒక మంచు ఫ్లేక్స్గా తయారవుతాయి కదా మన బొమ్మలు, అందమైన డిజైన్ బొమ్మలు మీరు క్రిస్మస్ వాటిలో చూస్తారు చూడండి, అలా పడుతూ ఉంటాయి. అలా ఫ్లేక్స్ కింద తయారు చేస్తే ఈ ప్రేమ, ద్వేషము, ప్రేమ, నమ్మకము, లవ్, ట్రస్ట్, ఇవన్నీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఫ్లేక్స్గా తయారయ్యాయి. అలాగే ద్వేషము, హిట్లర్ అంటే అవన్నీ ఇలాగ కుంచుకుపోయినట్టు మధ్యలో గ్యాప్స్ వచ్చేసి అంటే చూడగానే మనకు అవి అసహ్యంగా ఉండేలాగా తయారయ్యాయి. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారు, ద వాటర్ హ్యాస్ దట్ మెమరీ అనేది ఉంటుంది వాటర్కి. ఇట్ ఆల్సో అది తీసుకుంటుంది, నువ్వు అనే మాట నీ యొక్క ఆ మనసులో ఈ భావాన్ని తీసుకుంటుంది. కాబట్టి నీ బాడీ అంతా 70-80% వాటరే. ఈ వాటర్ అంతా కూడా నీవు కోపంతో, బాధతో, వాడిని తిట్టి, వీడిని తిట్టి, ఈ బాధలు పడి, మనల్ని ఎవడో తిట్టాడు, మనల్ని ఎవడో కష్టపెట్టాడు అని అది ఆలోచించుకుని ఇవన్నీ చేసి 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 ఏంటి, ఎవడో 20 ఏళ్ళ క్రితం అన్నాడు, ఇప్పటికీ మనం తలుచుకుంటే గుండెలో బాధ వస్తుంది, మంట వచ్చేస్తుంది, వాడు చంపేద్దామని కోపం వస్తుంది. వాడు ఒకసారి చేశాడు, మనం కొన్ని 100 సార్లు అదే దాన్ని రిపీట్ చేసి మీ యొక్క శరీరాన్ని అంటే ఫిజికల్ బాడీ, ఫిజియాలజీ, దీనితో పాటు మన చుట్టూ ఉన్న ప్రాణశక్తి మండలాన్ని అన్నిటినీ కూడా మనం కలుషితం చేసుకుంటున్నాం. ఈ కలుషితం చేస్తున్న వాటిని చెయ్యకుండా ఆపడం అనేది మన పని. ఫస్ట్ ప్యూరిఫై అవర్ సెల్స్. మనం ఏ పని మనం ఫిజికల్ బయట వరకు ఏదన్నా చేస్తాం, బట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ ఓన్ బీయింగ్, మనల్ని మనం శుభ్రం చేసుకోవడం అనేది అప్పుడు మాత్రమే నువ్వు బయటికి, నీ దగ్గర ఏది ఉంటే అది మాత్రమే నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు నీ దగ్గర $1 ఉంటే నువ్వు అమెరికా వెళ్తే $1 ఖర్చు పెట్టగలుగుతావు. నీ దగ్గర ఇంత కట్ట 500 రూపాయల నోట్లున్నా అక్కడ నీ వీల్ చైర్ తోసిన వాడికి 500 రూపాయలు కట్టించినా వాడు ఏం చేసుకోడు, ఏం చేయాలంటాడు, వాడికి తెలియదు ఏంటో కూడా. దాని ఖర్చు ఎన్ని $1 అన్నావని వాడికి $2, $5 ఇస్తే హ్యాపీ. అంటే అక్కడ నీ దగ్గర ఏది అవసరమో అది ఉండాలి. నీవు ప్రేమని చెప్తే ప్రేమ ముందు నీకుందా లేదా, నీ లోపల ఇన్నర్ సెల్ఫ్ లోపల ఆ ప్రేమ తత్వం అనేది డెవలప్ చేయాలంటే ఈ కలుషితాలను ముందు బయటికి తీయాలి. కాబట్టి ఆ హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ తోటి ఏదైతే మనకు వేదాంతాల్లో కానీ, యోగాలో కానీ, గీతలో కానీ ఏవి చెప్పినా సరే నీవు ఇది చెయ్యాలి, ఇది కావాలి నీకు అన్నది, అది అప్లికేషన్లో ఎలా చేయాలనేది అది నేర్పించడం అనేది ఒక ప్రక్రియగా నేను చేస్తూ వచ్చాను. ఆ హీలింగ్ టెక్నిక్స్ అని, ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ చక్రాస్ని ప్యూరిఫై చేయడము, ఎమోషనల్, మనలో ఉండే ఎమోషనల్, ప్రతి వాళ్ళకి ఎమోషనల్ ట్రామా ఉంటుంది. అది ఎప్పటిదాకా కానివ్వండి, ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మో నాన్నో తిట్టుంటారు, లేకపోతే టీచర్ తిట్టుంటారు,
పక్కవాడు ఎవడో నువ్వు ఇంతరా అని ఏదో అంటాడు, అది ఎప్పటికీ మనసులో బాధగా ఉంటుంది. అరే అప్పుడు నన్ను అలా అన్నారు కదా, ఎందుకు వాడు ఎప్పుడో అన్నాడు, అయిపోయింది, వాడు చచ్చిపోయాడు కూడా, బట్ స్టిల్ యూఆర్ క్యారింగ్ ఇట్ విత్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ, యూఆర్ క్యారింగ్ దట్. కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని ముందు క్లెన్సింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, ఇది చేయడానికి ఏ ఏ మార్గాల్లో మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద నేను కొంత వర్క్ చేస్తూ దాన్ని కొన్ని క్లాసెస్ గాను కొన్ని సాధనలుగాను నేర్పిస్తూ ఉంటాను. కాబట్టి ఇది చేస్తేనే యు ఆర్ వన్ విత్ ద యూనివర్స్ అనే అభిప్రాయము, అనుభవం నీలో కలగాలి. అహం బ్రహ్మాస్మి అందరూ అంటారు, నేను అంటాను, నువ్వు అంటావు, అందరూ అంటాం. అబద్ధాలు చెప్పొద్దని అందరూ మనకు ఎవరు చెప్పలేదా, పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ మనం అబద్ధాలే చెప్తూ ఉన్నాం. ఎందుకు? అబ్బాయి అబద్ధం చెప్పకపోతే కుదరదండి ప్రసాద్ గారితో, ఆయన నమ్మరండి అంటే ఏంటి, మనకు తెలుసు, మనం అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఇవన్నీ పైకి మనం ఎన్ని స్పిరిచువల్ మాటలు మాట్లాడినా సరే పక్క వాళ్ళకి చెప్పడానికి అవి బాగుంటాయి. అది మన లోపల ఉందా లేదా, మన లోపలికి ఎలా తీసుకొస్తాం, ఏ ప్యాటర్న్స్గా, ఏ యొక్క నిర్దేశితమైన విషయాలుగా మనలో కూడుకుపోయినా వాటిని క్లియర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. కొన్ని మనం ఎన్సిస్ట్రల్గా క్యారీ చేస్తాము, జెనెటికల్గా క్యారీ చేస్తాము, డిఎన్ఏలో క్యారీ చేస్తాము. వీటన్నిటిని కూడా చాలా హై ఫ్రీక్వెన్సీ సటిల్ ఎనర్జీస్ తోటి, ఆ సాధనలతోటి మనం చాలా చాలా రకాలైన యొక్క క్రియలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఆ క్రియలోకి వెళ్ళకపోతే క్లియర్ కాదనమాట. అది మనం చేసుకోవడం అనేది అందరి యొక్క, ఎవరైతే మనము ఆధ్యాత్మికంగా ఉన్నామో, దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ సైకాలజీ. స్పిరిచువాలిటీ అనేది ఏదో దేవుడి గురించి మాట్లాడడము, ఇంకోటి మిగిలినవన్నీ మనం కొన్ని ఉంటాయి, కొన్ని చెప్తూ ఉంటాము, పక్క వాళ్ళు చెప్పింది మళ్ళీ క్యారీ చేస్తాము, ఇవన్నీ కాదు. వాట్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ? టు బీ విత్ వన్ సెల్ఫ్. ఆ డివినిటీని నీ లోపలికి నువ్వు తెచ్చుకోగలుగుతున్నావు. ఆర్ యు వన్ విత్ ద డివైన్ అనే దాని వరకు మనం చేయగలిగితేనే మన యొక్క, అంటే మన యొక్క పని అది. ఆ పని తప్ప ఇంకే పనన్నా చేస్తాము. నేను ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చాను, ప్రగతి నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చాను. మధ్యలో ఎక్కడో మంచి పలకనామా ప్యాలెస్ కనిపించింది, చాలా బాగుంది, వాళ్ళు పిలిచారు కూడా, వెళ్ళి అక్కడ కూర్చుంటాను, బాగానే ఉంది, వాళ్ళు మర్యాద చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ నా పని ఇక్కడికి రావాలి. ఇది బాగా, నేను ఎన్ని గంటలు అక్కడ కూర్చొని ఇక్కడ పని పోయినట్టే. మనం ఏం చేస్తాము, మన జీవన ప్రయాణంలో, ఓహో నేను మంచి జాబ్లో ఉన్నాను, ఇందాక వారు చెప్పారు జాబ్లో చాలా బాగా చేశానని, చేసాం. అది చేస్తున్నప్పుడు అదే ప్రపంచం అనుకోవడం, లేకపోతే ఇంకోటి అయితే ఇదే అంటే ఏంటి, వేరే, ఓహో ఇదే నా జీవితం యొక్క పర్పస్ అని దాంట్లో నేను ఎంత చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడో ఏదో లేదనే ఫీలింగ్ ఉంది. ఎక్కడుందో ఫీలింగు? ద ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ కాలింగ్. నీ లోపల పిలుస్తుంది, అరే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో, నువ్వు ఎక్కడే ఉండిపోయావు. ఎంత గొప్ప జీవితమైనా, ఎంత గొప్ప పొజిషన్ అయినా, ఎంత ధనవంతులైనా ఏదో లేదనే భావన ఎందుకు వస్తుందంటే, ద రియల్ ఇన్నర్ సెల్ఫ్ స్పిరిట్ ఈజ్ టెల్లింగ్ యూ నీకు కావాల్సింది అది, అది తప్ప వేరే వెళ్తున్నావు. కాబట్టి మళ్ళీ ఇందులోకి రాని పిలుస్తుంది అన్నమాట. మనందరం అలా ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఒక కాల్కి, ఆ కాల్ని ఎలా పిలిస్తే దాని ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో వెళ్తాం, ఎక్కడి వరకు వెళ్ళేవాళ్ళు అకార్డింగ్ టు అవర్ ఆ సోల్ యొక్క ఎవల్యూషన్ బట్టి మనము ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతిలో మనం ముందుకెళ్తాం. ఆ పద్ధతిలో మేబీ దట్ విల్ బి ద ఎండ్ ఫర్ దిస్ లైఫ్ అనుకోవచ్చు, కాకపోవచ్చు. బట్ ఆల్వేస్ మన యొక్క సాధన మార్గం ఏది, ద ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ టు అచీవ్ ఆల్ ద ఆ డివైన్ లవ్ ఏంటి, డివైన్ షేరింగ్ ఏంటి, హ్యూమిలిటీ ఏంటి, సేవ ఏంటి, ఇవన్నిటినీ మనం మన లోపల ఉన్నాయా లేదా. ఆ ఈగో ఏదో పోవాలంటే ఈగో ఎప్పుడు పోతుంది, మనం ఏదైనా మళ్ళీ ఈగో వచ్చేస్తుంది, ఎక్కడ పోతుంది? అది పోవాలంటే మనం ఏం చేయాలి, ఎంత పోగొట్టుకోవాలి, టు లీవ్ ఎవ్రీథింగ్. దీన్ని వదిలేసుకుని వెళ్ళాలి అంటే, అబ్బాయి ఇంత చక్కగా ఎంతమంది మీటింగ్ బట్టి నన్ను పిలిచారు, ఏమీ లేదు ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని అడుక్కో శైలజ అంటే, అమ్మో నేను అడుక్కుంటానా, ఇంత మర్యాద ఇక్కడ చేస్తూ ఉంటే ఐ హ్యావ్ టు లీవ్. అంటే ఇది కాదు అది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ ఈజ్ దేట్ అంటే నువ్వు వదులుకోగలగాలన్నమాట. వాట్ ఎవర్ యూ అచీవ్డ్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్. వాట్ ఎవర్ ఈజ్ రియల్ దేర్, అక్కడికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం రియల్ అచీవర్స్ అవుతాము. దట్ ఎమిట్స్
యువర్ ఆరా, అది ప్యూరిఫైడ్ ఆరా, ఆ ఎనర్జీ అనేది ఏవైతే గురువులకి వాళ్ళందరికీ ఎంతో ఎంతో దూరంగా వాళ్ళకి ఆరా వాళ్ళలోంచి అది ఎమిట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. ఆ ఆరా మనలో ఏర్పడుతూ ఉంటుంది. దట్ హెల్ప్స్ యూ మనం అనుకున్న పని చేయడానికి కానీ, మనం సాధించవలసింది సాధించడానికి కానీ దట్ ఎనర్జీ హెల్ప్స్. ఇప్పుడు అందరూ పెయింట్లు వేస్తారు. ఇందాక ఆయన చెప్పారు నేను పెయింట్ వేసానని, ఏదో బొమ్మలు నేను గీస్తాను. ఆయన ఎవరో విన్సెంట్ వ్యాంగో కూడా వేశాడు. ఆయన వేస్తే ఇప్పటివరకు ఎందుకని కొన్ని లక్షల డాలర్లు ఉంది. నేను వేసిన పెయింట్ ఎవరు తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు. ఆయన అదే రంగులు వేశాడు, నేను అదే రంగులు వేసాను కదా. ఆయన సన్ఫ్లవర్ వేశాడు, నేను సన్ఫ్లవరేగా వేశాను. అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ దేర్, ఏదో ఉంది. దానికి తను సమర్పించుకుని తన అదిగా మారి చేశాడు కాబట్టి వాళ్ళ పెయింటింగ్స్ ఇప్పటి వరకు అవి ఉండిపోయాయి. అలాగే ఒక కవిత, ఎందుకు ఎంతోమంది ఎన్నో పాటలు రాస్తారు. అన్నమయ్య ఎందుకున్నాడు? ఆ టైంలో అన్నమయ్య కన్నా పేరున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. రాజస్థానాల్లో ఇంకా పేరుండి పెద్ద పెద్ద అనుభవించిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఈయన రోడ్డు మీద ఉండి ఏదో నడుచుకుని పైకి వెళ్ళిన ఆయన పేర్లు ఇప్పటి వరకు ఎందుకున్నాయి అంటే దట్ క్యారీస్ వాట్ ఈస్ దట్ దే ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద యూనివర్స్. ఆ డివైన్ ఎనర్జీని తీసుకుని ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి అది నిలుస్తుంది. కాబట్టి మనం అవగాహనలోకి వెళ్ళడం, ఆ సాధనలు చేయడం అనేది చేయగలిగితే మాత్రమే మనము ఏదైనా సాధించడం మళ్ళీ ఇక్కడ ఏం లేదు. సాధించడం అంటే మనల్ని మనం లోపలికి వెళ్ళడమే సాధించడం, ఇంకేం లేదు. బయట సక్సెస్ అను ఇంకోటి ఏదో అచీవ్ చేసామనో అవన్నీ బయట ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఎంతోమంది మనకు తెలుసు, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా అందంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. వాడు సుఖంగా ఉన్నాడా? కొన్ని కోట్లు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కొన్ని కోట్లు తీసుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉన్నారు, వాడు లోపల ఏడుస్తూ ఉంటాడు, వాడికి నిద్ర పట్టదు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఎందుకు? మరి మన రూల్ ప్రకారము డబ్బులు ఉండి ఇవన్నీ ఉంటే వాడు చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోవాలి కదా. అది కూడా లేదు కదా. అంటే ఏంటి, మనం ఏదో ఒక చోట దారి తప్పి ఇలా వెళ్ళినా మన దారి ఏదైనా మనకు గుర్తుంటే ఆ పనిలో ఎంత చేసినా అందులోనూ మనకు అచీవ్మెంట్ ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. అది చెయ్యాలి అని మాత్రం నేను ఆ సాధన మార్గంలో నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో నేను సిద్ధయోగా అని ఒకటి, తర్వాత కొన్ని ప్రాక్టీసెస్ ఆఫ్ హై వైబ్రేషనల్ ఎనర్జీ ప్రాక్టీసెస్ చేస్తాము. నాన్ రిలీజియస్ చాలా వరకు ఇందులో ఏది కూడా ఏ రిలీజియన్కి సంబంధం లేదు. ఇట్స్ ఓన్లీ కనెక్టెడ్ టు యూ ఓన్లీ. మీరు అందరూ గాలి పీల్చి వదులుతున్నాం. ఇక్కడ అందరం గాలి పీల్చి వదులుతున్నాం. ఇప్పుడు గంట నుంచి పీలిస్తే వారు పీల్చిన అంటే వారి శరీరంలో భాగమైన కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఈ నిమిషం నా శరీరంలో నేనుగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయింది. ఈ బయట ఉన్న ఆక్సిజన్ నా లోపలికి వెళ్ళింది, నా శరీరం అయిపోయింది. అంటే ఇప్పుడు అందరూ కలిసిపోయాం కదా. అలాగే ఏ బుద్ధుడో ఇంకెవరో వాళ్ళు తీసుకుని వదిలినది మన లోపలికి వెళ్తుంది, మనం తీసుకుని వెళ్ళింది వాళ్ళు తీసుకుంటున్నారు. శరీరమే వాడిని తీసుకోవడం కాదు, ఏదో నువ్వు వండావు నేను తిన్నాను నేను చేశాను అనే మాటే కాదు. అసలు నువ్వు గాలి పీల్చి వదిలేవంటే వాడు ఆక్సిజన్ వాడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఈ శరీరంలో కూర్చుంది కదా, నీవే అయిపోయావు కదా. యువర్ బాడీ ఈజ్ దట్ బాడీ. అలాగే మనకు అదే అందుకనే ఇందుగలడు అందులేడని మనకు అందరూ చెప్తున్నది. ఆ యూనివర్సల్ అందరూ అంత ఏకాత్మ. మనం అనుకున్నది మొనాస్టిక్ థియరీని అద్వైతము చెప్పినా ఒక అద్వైతము అని చెప్తే ఆ లెవెల్కి వరకు వెళ్ళిన వరకు అర్థమైన వాళ్ళకి, కొంచెం కింద ఒక లెవెల్ కింద ఉన్నాం అనుకో ద్వైతంలో ఉంటాం. ఇంకా కింద ఉంటే ఈ 3D వరల్డ్ గురించి మాట్లాడతాం. ఇంకా తక్కువ ఉంది ఏదో సోషల్గా ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ ఇన్ లైఫ్. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన చెప్పింది వేరు ఈయన చెప్పింది వేరు అని కాదు. ఈయన ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు ఏబిసిడీలు 1వ క్లాసులో చెప్పారు. 5th క్లాసు 6th క్లాస్కి వచ్చేటప్పటికి మీకు ఆల్జిబ్రా అని ఏదో చెప్తారు. a+b+=a² + b² అంటే అది ఇంగ్లీష్ కదా, మ్యాథ్స్ అంటారేంటి అంటాను నేను 1వ క్లాస్ చదువుతాం. వీడికి చదువు రాదంటాను. చిన్నపిల్లాడు అంటాడు కదా, వీడేంటి 1 2 బదులు ఏబిసిడీలు వేస్తున్నాడు, అమ్మ వీడికి మ్యాథ్స్ బదులు ఏబిసిడీలు రాస్తున్నాడు అని చెప్పచ్చు. దట్ ఈస్ హిజ్ అండర్స్టాండింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అలాగే మనది కూడా వాట్ ఎవర్ ఈజ్ అవర్ నాలెడ్జ్, ఏమి తీసుకుంటాం అనేది మన యొక్క ఎనర్జీ బట్టి మన యొక్క అబ్సార్ప్షన్ అది
విజ్ఞానమయ కోశంలో జ్ఞానంగా మారినప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది. పంచకోశాల్లో మనం చెప్తున్నది ఏదైతే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనుకున్నప్పుడు ఈ సటిల్ ఎనర్జీస్ ఏవైతే ఒకదానికన్నా సూక్ష్మమైనది ఇంకోటి, దాని లోపలికి మనం రీచ్ అయినప్పుడే ఆ రియల్ ఆనందం అనేది మనందరికీ తెలుస్తుంది. టు రీచ్ దట్ ఆనంద, ఇప్పుడు మనం ఏ పని చేసినా ఒక ఆనందం కోసమే చేస్తున్నాం. ఒక పేరు వచ్చినా, ఒక డబ్బు వచ్చినా, ఒక ఆహారం తీసుకున్నా, ఇలా చేస్తే నేను మోర్ హ్యాపీగా ఉంటాను. ఆనందం, వాట్ ఈస్ దట్ ఆనంద? మరి ఎన్ని చేసినా మళ్ళీ ఎక్కడో ఆనందం. పెద్ద కారు కొన్నాం చూస్తా, దేవుడికి వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టాము, అన్నీ చేస్తాం, మళ్ళీ వస్తావు రే బాబు రోడ్డు మీద సరిగ్గా లేదు, ఎవడన్నా వచ్చి కొడితే మళ్ళీ అవుతుంది, భయం ఏర్పడింది. నీ ఆనందం భయంగా మారింది. మరి ఆనందం పోయింది కదా అక్కడ. కాబట్టి ఇవన్నీ ఏంటి, యు ఫీల్ దట్ ఇందులో ఆనందం ఉందనుకున్నాం, కానీ ద రియల్ ఫీలింగ్ ఆఫ్ ఆనంద ఈజ్ దట్ సటిల్ ఎనర్జీ. యూ హ్యావ్ టు రీచ్ దట్ స్టేట్. ఆ స్టేట్కి వెళ్ళడం అనేది మనం ఆనందం. మనందరం దేనికోసం వెళ్తున్నామో ఆ స్టేట్కి వెళ్తున్నామా లేదా, ఆ సాధన ఉందా లేదా అంటే ఈ అవగాహన పెంచుకుని దాంట్లోంచి మనం మన యొక్క అండర్స్టాండింగ్ని, నాలెడ్జ్ని, సాధనని అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏది ఉంటే దానికే మనం అలా పట్టుకుని కూర్చోవలసిన అవసరం కూడా ఉండదు. సో ఈ విధమైన సాధన మనం చేస్తే బాగుంటుందని నాది అంటే వాట్ ఎవర్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ యోగా ఎలా చేస్తే మనల్ని మనం ఎలా ప్యూరిఫై చేసుకుంటాం, మన యొక్క ఎమోషనల్ బ్యాగేజ్ని ఎలా తీర్చుకుంటాం. మనకి ఎప్పుడో బాధ ఉంటుంది, ప్రతి వాడికి ఏదో మా అబ్బాయి బాగాలేడు, మా అమ్మాయి బాగాలేదు, అప్పుడెప్పుడో వాడు ఏదో అన్నాడు, మా నాన్న ఏదో అన్నాడు, మా అన్నయ్య ఇలా అన్నాడు, బిజినెస్లో మోసం ఇవన్నీ ఉంటాయి. ఎవరెవరికో ఏదేదో ఉంటాయి. ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్, నేనేదో అచీవ్ చేయలేకపోయాను, నేను అనుకున్నంత గుర్తింపు నాకు రాలేదు. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ యూ హ్యావ్ అక్యూములేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్సైడ్ యూ. వాటిని అవి అవసరం లేదు మనకు. యూఆర్ ఇన్ఫినిట్ బీయింగ్, ఎవ్రీ పాసిబిలిటీ ఈజ్ దేర్. ఆ పాసిబిలిటీకి రీచ్ కావాలంటే మనం దాంట్లోపలికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ని చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్లో కూడా మనం చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ వెరీ హై వైబ్రేషనల్ టెక్నిక్స్. దాని గురించి మనం మాట్లాడుకుందాము. శక్తిపాత యోగా అంటే ఇప్పుడు మామూలుగా మనకు యోగా అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. యోగా అంటే జనరల్గా మనం ఏంటి, యోగా ఆసనాలు వేయడం వరకు ఆగిపోతున్నారు. యోగా అంటే అష్టాంగ యోగా. యోగా అనేది ఏంటంటే ఏదైతే మనం రీచ్ కావాలో, అంటే ఆ జీవాత్మ పరమాత్మకి చేరడానికి యువర్ ఇన్నర్ సైలెన్స్, ద మైండ్లో ఏ ఆలోచన లేకుండా అది ప్లెయిన్గా ఉంటే ఏది అవసరమో అది వస్తుంది ఆ టైంకి. ఏది అవసరమో, ఏ ఆలోచన అవసరమో, ఏ ఐడియా అవసరమో యూఆర్ ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు మనం ఒక మంచి చెత్త చెదరము, రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్న చోట తీసుకెళ్ళి ఒక గింజ వేసాము, అది అక్కడ మొలకెత్తదు. మనం ఇప్పుడు అలా ఉన్నాం, గార్బేజ్ అంతా తయారు చేసి పెట్టుకుని అందులోకి మనం ఏదేదో పెట్టాలని చూస్తున్నాం. అది అక్కడ ఏమీ మొలవదు. అది నీట్గా ప్యూరిఫైడ్గా ఉంది. ఆ గింజ మొలవడానికి క్షేత్రం ఎలా ఉండాలో అలా మంచి సాయిల్ ఉంది. ఆ గింజ అక్కడ పెట్టారు, ఎక్కడ లోపలికి పెట్టారు, చీకటిగా ఉంది, కొంచెం వాటర్ వేశారు, తడి ఉంది, కరెక్ట్ దాని అట్మాస్ఫియర్ ఉంటే అది మొలకెత్తింది. అలాంటి ప్లెయిన్ ఇది మనం ఉంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఆ రియల్ ఐడియా మీకు ఏది కావాలో, ఏ ఆలోచన కావాలో ఆలోచన అలా వస్తుంది. యూనివర్స్ హ్యాజ్ ఎవ్రీథింగ్ హియర్. ఇప్పుడు ఎలాగైతే మనందరికీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఈ మొబైల్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ లేవా? ఇప్పుడు ఎవరో నాకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మాట ఇక్కడే ఉంది, వాళ్ళు కాల్ చేస్తున్నారు, కానీ నేను ఫోన్ ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ అయ్యింది. కాబట్టి ఫ్రీక్వెన్సీ అందుకునే సాధన నా దగ్గర రెడీగా లేదు, కాబట్టి నేను వినలేకపోతున్నాను. అలాగే యూనివర్సల్ ఎనర్జీ, ఆ దివ్యమైన ఆ దైవశక్తి, ఏ రిలీజియన్ ఒకటే, ఆ దైవం ఒకటే. అంటే ఇప్పుడు ఒకటి చూడండి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదన్నప్పుడు మరి అమెరికాలో చీమలు ఎలా కుడుతున్నాయి, ఇరాన్లో చీమలు ఎలా కుడుతున్నాయి, అక్కడ కూడా శివుడు ఆజ్ఞ ఉంది కదా. అంటే నీవు నిజంగా శివుడిని నమ్మితే అంతా ఒకటే, వాళ్ళు ఏ పేరు పెట్టుకొని నువ్వే పేరు పెట్టుకో ఒకటే. అలాగే ఒకళ్ళు అల్లా అనుకోవచ్చు, ఒకళ్ళు ఇంకోటి అనుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్
దేనికి నువ్వు అనుసంధానం అవుతున్నావో, దేన్ని నువ్వు నమ్ముతున్నావో దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రాలో ఇడ్లీ సాంబార్ తింటాము, అన్నం తింటాము, పప్పు వండుకుంటాం, సాంబార్ వండుకుంటాం, ఏదో చేసుకుంటాం. నార్త్కి వెళ్ళేటప్పుడు కలిసి చపాతీ చేసుకుంటారు. అక్కడ వాళ్ళ అవసరాలు బట్టో కొన్ని తరతరాలుగా ఉన్న దాన్ని బట్టి అదొక అలవాటైంది. వాళ్ళేమో ఇక్కడికి వస్తే ఎలా తింటారు అన్నమని వాళ్ళు అడుగుతారు. మనం వెళ్తే చపాతీ తింటే వేడెక్కిపోతుందని మనం అంటాం. అంటే అది నిజమా ఇది నిజమా? రెండు కాదు. అక్కడ అవసరాలు బట్టి, అక్కడ డెవలప్ అయిన దాన్ని బట్టి, భాష బట్టో, అవసరాల బట్టో, అట్మాస్ఫియర్ బట్టో, వాట్ ఈజ్ నీడెడ్ దేర్ అక్కడ అది అయ్యింది, ఇక్కడ వాట్ ఈజ్ నీడెడ్ ఇక్కడ అలవాటు. సేమ్ విత్ ద రిలీజియన్స్ ఆల్సో. సరే, అక్కడ ఏది ప్రతిపాదించారు, దాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావు అనే దాన్ని బట్టి అవన్నీ వేరే. అది ఒక స్టేజ్ అంతే. బట్ అల్టిమేట్గా నువ్వు టు రీచ్ దేర్, టు బీ వన్ విత్ దట్, ఎవరైనా అదే చెప్తారు కదా. అందులో ఉండండి. సూఫీ సైన్స్ ఉన్నారు, వాళ్ళు వన్ విత్, అంతే కదా, అక్కడికి వెళ్ళిపోయారు కదా. మన దగ్గరైనా అంతే కదా. అద్వైతం అంటే నీవే దేవుడు, నువ్వే. మరి నేను దేవుడిని ఎలాగంటే అవ్వదు కదా. నీలో నువ్వు నిజంగా అది ఫీల్ అయితే అది నీ లోపల నుంచి వస్తే అవుతుంది. అది నువ్వే నమ్మలేదు, అప్పుడు నువ్వు దేవుడు ఎలాగవుతావు? ఎందుకంటే నువ్వు కాదు అని చెప్పేస్తున్నారు బాగా మనకు. నువ్వు ఇది కాదు అది కాదు, నువ్వు ఇంత వెదవి, నువ్వు అది చేయాలి. ఒకడేమో నువ్వు సిన్నరు అంటాడు, ఇంకొకడేమో నువ్వు పాపాత్ముడు అంటాడు, నువ్వు పాపక్షాలు చేసుకోవాలని ఒకడు అంటాడు, ఇంకొకటి ఇలా అందరూ చెప్పేది ఏంటి? విల్ బీ కండిషన్డ్ విత్ ఆల్ దట్. కండిషన్ చేశాక దాంట్లోంచి బయటికి ఆ కండిషన్ అయింది మన మైండ్లో, బ్రెయిన్లో పడిపోయింది. దాన్ని క్లియర్ చేయాలి. ఆ కండిషన్ అంటే అన్లర్నింగ్ ఆఫ్ ది థింగ్స్ కూడా మనకు ఎంతో అవసరం. అన్లర్నింగ్ అవ్వాలి. అండ్ వాట్ యు నీడ్, ఆ లర్నింగ్ అనేది అసలు నిజంగా అక్కర్లేదు. జస్ట్ ఆలోచన లేకుండా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఆ ఆలోచన లేకుండా ఉండడం అనే ప్రయత్నం చేయడం అనేది మనం చేస్తాం. ఎఫర్ట్లెస్. ఆ ఎఫర్ట్లెస్నెస్లోకి ఉండాలి. ఎఫర్ట్లెస్కి ఎఫర్ట్ పెడుతున్నాం టు రీచ్ దట్ ఎఫర్ట్లెస్నెస్. ఏమీ చేయని ఆ నిశ్చిత స్థితిలోకి వెళ్ళడానికి లేకుండా మన యొక్క ఆలోచనలు, స్ట్రెస్లు ఇవన్నీ మనం కదిపేసుకొని అంత గందరగోళం చేసి పెట్టుకున్నాక అది కదిలిపోతుంది. ఇది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నాం. ఒక అద్భుతమైన ఒక కుండీలో నీళ్ళు ఉన్నాయి, ప్యూర్గా కనిపిస్తున్నాయి. అది కదపగానే లోపల ఉన్న మురికంతా పైకి వచ్చింది. అలాగే మన లోపల అన్నీ ఏర్పరచుకుని, లోపల అన్ని కోపాలు, భయాలు, అనిశ్చితులు, ఎవరో చెప్పిన మాటలు అన్నీ కూడా మనం అనుకుని, నా పేరు నాది కాదు, నా పేరు ఎందుకు శైలజ అవ్వాలి? ఎవరో పెట్టారు, వాళ్ళు పెట్టారు, ఇప్పుడు నేను అదే అంటున్నాను, అదే నేను నమ్ముతున్నాను. వెళ్తుంటే శైలజాని కానీ తిరిగి చూస్తున్నాను నేను. ఇట్స్ నాట్ ఈవెన్ మైండ్. నీ పేరే నీది కానప్పుడు మరి నువ్వేంటి? అలాగే మన వాట్ ఎవర్ పొజిషన్, వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దిస్ సొసైటీ, అవన్నీ ఒక స్టేజ్ అంతే. బట్ వాట్ ఈజ్ డీపర్ ఇన్సైడ్ అనేది మనం వెళ్ళడం అనేది మనం చేయాలి. అది ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. అది గురువులు శక్తిపాతం అని ఇస్తారు, అది శక్తిపాతం. ఆ శక్తిపాతం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఈ రూమ్ అంతా చీకటిగా ఉంటే ఇక్కడ ఒక అగ్గిపెట్టె వెలిగించాం. చీకటిగా ఉంది, ఏం చేయాలంటే వెంటనే ఒకళ్ళు అగ్గిపుల్ల వెలిగించారు. అది కాసేపు ఉంటుంది. వెలుగు వచ్చింది కదా, రూమ్ అంతా వెలుగు వచ్చింది, కాసేపు ఉంది, దాని యొక్క శక్తి అయిపోయింది, ఆరిపోయింది. తర్వాత ఒక క్యాండిల్ తెచ్చాము, క్యాండిల్ వెలిగించాము. ఈ క్యాండిల్ వెలగగానే అది 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది, అప్పటి వరకు తన కాంతిని తను ఇచ్చింది, అయిపోయింది. అంటే దాని శక్తి అంత ఉంది కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు అలా కాదండి, మనం మంచి పవర్ వేద్దాం, కరెంట్ వేద్దామని లైట్ తీసుకొచ్చి చేశారు. ఇక్కడ మొత్తం అన్ని బోల్డ్ డబ్బులు పెట్టి అన్నీ వేశారు. ఇవి వేసాక వీటికి అన్నిటికీ బట్టి టెక్నాలజీ ఏంటి, ఆ లైట్లో ఫిలమెంట్ ఏంటి, ట్యూబ్ లైట్ ఏంటి, మామూలు లైట్ ఏంటి, ఫ్యాన్ ఏంటి, మనకి ఏ సైన్స్ తెలియక్కర్లా. అవన్నీ ఎవడెవడో కనిపెట్టి ఎవరెవరో చేశారు. అవి వచ్చి ఇక్కడ పెట్టాం. ఆ పెట్టడం కూడా మనకు రాదు, ఎవడో వచ్చి పెట్టాడు. ఆ బయట కరెంట్ ఎక్కడో తయారైన కరెంట్ తీసుకొచ్చి ఆ బయట నుంచి ఆయన ఒక 10 రూపాయలు చేసి ఒక వైర్ తోటి తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చుకున్నారు రమణమూర్తి గారు. అది వేయగానే మొత్తం ఇవన్నీ వెలిగాయి. ఇప్పుడు రమణమూర్తి గారు ఓనర్ కాబట్టి ఆ స్విచ్ చేయగానే అవి భగ్గుమని మండుతాయా? నేను ఓనర్ కాదు కాబట్టి నేను వేస్తే తక్కువ వెలుగుతాయా? ఎవరు వేసినా అవి వెలుగుతాయి. ఇట్ ఈజ్ లైక్ ఏ టెక్నాలజీ ఎలా ఉందో, శక్తిపాత యోగా ఈజ్ ఏ టెక్నాలజీ.
ఆఫ్ ది హయ్యర్ వైబ్రేషన్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎందుకు మరి ఇన్ని అవతారాలు ఎందుకు? ఒక దేవుడే చాలు కదా. మన అవతారాలు నమ్మినప్పుడు ఎందుకు ఒక దేవుడే చాలు కదా. మళ్ళీ వీళ్ళు చెప్పి వీళ్ళెవరు మళ్ళీ అవతారం ఆ మెయిన్ ఆ పరమాత్మ నుంచి మళ్ళీ అవతారాల కింద వచ్చాయని మళ్ళీ చెప్పుకుంటాం కదా. వచ్చిన నమ్స్ పట్టుకెళ్ళి బాబు నువ్వు ఈ పని చేసిరా అని పంపిస్తున్నారు కదా. అంటే ఆ శక్తితోటి ఈ శక్తి ఇక్కడ ఈ పని చేసి వెళ్తుంది. ఎలక్ట్రీషియన్ వచ్చి పనులన్నీ చేసినట్టుగా ఒక అవతారం వచ్చి ఆ పని చేసుకుని వెళ్తున్నారు. అప్పుడున్న వాళ్ళకి ఏదో అవసరమో మనకి ఇక్కడ చీకటిగా ఉంది కాబట్టి లైట్ ఇచ్చి వెళ్తున్నారు. సో ఇలాగ మనం ఏంటి ఆ ఎనర్జీ ఒరిజినల్ ఎనర్జీ ఏంటి? అప్పుడు ఏదైతే ఈ 3 శక్తులు ఏంటి, ఈ అగ్గిపుల్ల క్యాండిల్ మనం చేసినవన్నీ ఏంటి, మనకు ఇప్పుడున్న శక్తి యాజ్ ఏ ఇండివిజువల్గా ఒక నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్గా వచ్చి వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి అమ్మ నాన్న తిట్టి మనకు డబ్బులు లేవురా అని చెప్పి స్కూల్లో చదివి సీట్ రాక ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం రాక ఇంకెక్కడో ఎవడో ఇవన్నీ ఏర్పరచుకొని ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని వీ లాస్ట్ ఎవ్రీథింగ్. మనకున్న ఒరిజినల్ శక్తిని మనం పోగొట్టుకుని ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉన్న మన యొక్క శక్తి ఎంత తీసుకోగలము? కొంచెమే తీసుకుంటాం. అంటే మురికి పట్టిన కుళాయి మంది పైన పెద్ద ట్యాంక్ ఉంది కానీ ఈ కుళాయిలోకి ట్యాప్లో రావడం లేదు నీళ్ళు. ఇది మురికి పట్టిపోయింది. మనలాగా నెగిటివ్ ఎనర్జీస్ని బ్లాక్ చేసేసుకున్నాము. ఇది ఎప్పుడైతే క్లీన్ చేసామో ఆ పైన ట్యాంక్ నీళ్ళంతా వస్తూనే ఉన్నాయి. ఆ శక్తిపాత యోగా అనేది ఏంటంటే అలా మనకు కొంతమంది గురువులు ఇనిషియేషన్ అని కొంతమంది కొన్ని వర్డ్స్ ఇవ్వడం అని ఇవన్నీ ఆ ఎనర్జీని హయ్యర్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దట్ ఆ చేంజ్ స్పిరిచువల్ నీలో ఎనర్జీ మార్చడం. అంటే బయట కరెంట్ కనెక్షను ఎక్కడో తయారైంది, ఎక్కడి నుంచో దాన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ నుంచి బోళ్ళంత ఎనర్జీ ఆ గ్రిడ్లోంచి వచ్చింది, మనకు కొంచెం కరెంట్ ఇక్కడికి వచ్చింది. అలాగ తీసుకునే శక్తి, వాళ్ళ శక్తిని మనం తీసుకోవడం, కావలసిన ఆ శక్తిని ఇవ్వడాన్ని శక్తిపాతం అంటారు. ఆ హయ్యర్ ఎనర్జీని ఆ గురువులు వాళ్ళకి వచ్చిందాన్ని ఇదిగో ఈ మాట వలన ఇది ఏదో తల మీద చేపెట్టడమో చెవులో చెప్పడమో ఇలాంటి రకరకాల పద్ధతుల్లో కొన్ని ప్లేసెస్ మనం వెళ్తాము, గుడికి వెళ్తాము, అబ్బరి ఇక్కడ భలే బాగుందని ఇక్కడికి వెళ్తే పని అయిపోతుందంటే కారణం ఏంటి? దట్ ఎనర్జీ ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. అది యు గో దేర్ విత్ దట్ ఇంటెన్షన్. అరే ఇక్కడికి వెళ్తే నా పని అయిపోతుంది అంటే యువర్ ఆల్రెడీ మైండ్ ప్రిపేర్డ్ టు రిసీవ్. ఈ రిసీవ్ చేసుకోగానే అక్కడికి వెళ్తావు, ఆ ఎనర్జీ బాగుంది, యూ రిసీవ్ దట్ ఎనర్జీ. నీ పని కావడానికి కావాల్సిన శక్తి అక్కడ తయారవుతుంది. నువ్వు వచ్చావో పని అయిపోయింది. ఎందుకయింది? యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ దట్ ఎనర్జీ, ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడికి వెళ్తే పని అవుతుంది, ఇక్కడికి వెళ్తే అవ్వలేదంటే అగైన్ యు ఆర్ ది బ్లాక్. నీవే బయటకు వచ్చాక అనుకున్నాం కానీ పోయినసారి అవ్వలేదు ఈసారి కూడా అవ్వదేమో అనుకోగానే అగైన్ యూఆర్ గివింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. అవ్వదు అనే శక్తిని ఇస్తున్నావు, అవ్వాలనే శక్తి ఎలా ఇస్తున్నావు, అవ్వదు అనేది కూడా నువ్వే ఇస్తావు. యద్భావం తద్భవతి. నీవు ఏదైతే మనసులో నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెసేజ్ ఏదైతే నువ్వు ప్రపంచానికి ఇస్తూ ఉన్నావో అదే ఫ్రీక్వెన్సీ బయటకు వెళ్తుంది, అదే ఫ్రీక్వెన్సీని నీ లోపలికి తెచ్చుకుంటున్నావు. శక్తిపాత యోగం అంటే అది. అంటే ఇప్పుడు యోగాలో ఏంటి, ఇవన్నీ చేస్తున్నప్పుడు యూఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. ఏది యమ నియమాలు పాటించి ధారణ ప్రత్యాహార ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళి చివరికి ఏం చేస్తాము? ప్రాణాయామ ఆసన, ఒక పార్టీ ఆసన. ఇదా యూఆర్ ప్రిపేరింగ్ యువర్ ఇన్నర్ నాడీస్. 72,000 నాడులు ఉన్నాయని చెప్తారు, చక్రాస్ ఉన్నాయి అంటారు. వీటన్నిటినీ కదిపి ప్యూరిఫై చేసి, అంటే మొత్తం ఇల్లంతా అన్ని ట్యూబ్స్ బట్టి ఉన్నాయి, నీళ్లు రావడం లేదు పైనుంచి. మనం పైనుంచి కిందకి మంచి అది యాసిడ్లు పోసి అది పోసి అదంతా క్లియర్ చేసినప్పుడు మొత్తం అంతా ఫ్లో అవుతుంది. అలాగే యూఆర్ ప్రిపేరింగ్ యువర్ ఎనర్జీస్ టు రిసీవ్ ద ఎనర్జీస్. ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇది చేసి ధ్యానంలో వెళ్ళినప్పుడు వాట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ ఎనర్జీ యూఆర్ రిసీవింగ్ బట్టి నీకు వచ్చే శక్తి ఉంటుంది. నువ్వు ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, నీ మాట ఒకటి అవ్వాలన్నా, నీ యొక్క అనుకున్న కార్యం చేయడానికైనా ఈ యొక్క ఎనర్జీని, అది కావాల్సిన ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుని మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది శక్తిపాత యోగము. అది నేను సిద్ధయోగ అనేది
ఒక డిఫరెంట్ యోగాలో అంటే 2-3 రకాలు నాకు వచ్చు. వాటిలో ఒక చాలా సింపుల్ది నాన్ రైల్ చేస్తే మీకు అభ్యంతరం లేదంటే ఒక చిన్న ఇది చేద్దాము. అంటే ఒక టెక్నిక్లో అయితే అందులో శక్తి ఇవ్వడం ఉంటుంది. ఇప్పుడు నేను అది చేయడం లేదు. ఓన్లీ మామూలుగా యు ఆర్ రిసీవింగ్ యువర్ ఓన్ కనెక్షన్ టు యువర్ ఓన్ గాడ్. ఓకే, పాదాలు నేల మీద పెట్టుకొని కూర్చోండి. సిట్ స్ట్రైట్. అన్క్రాస్ యువర్ లెగ్స్, క్రాస్ చేయకండి. పాదాలు పూర్తిగా నేల పెట్టుకుని స్ట్రైట్గా కూర్చుంటారు. శ్వాస తీసుకుని వదులుతున్నారు. చక్కగా ఇన్హేల్ ఇంటూ ది అబ్డామినల్ బ్రీదింగ్ తెలుసు కదా. శ్వాస ఇక్కడ తీసుకుంటారు. గాలి వదిలినప్పుడు మాత్రం ఈ పొట్ట లోపలికి వెళ్ళి బయటకు వెళ్తుంది. ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి తీసుకుంటున్నారు. ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. కూర్చోండి. సిట్ స్ట్రైట్. చేతులు ఓపెన్గా పెట్టుకోండి. ఫీల్ ఫ్రీ. చాలా నార్మల్గా ఉండండి. ఆల్ ఏంటి ఇవిడేం చెప్తుంది, ఏ ఆలోచన వద్దు. సింప్లీ జస్ట్ బీ, ఈ నిమిషంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. బీ ప్రెజెంట్ ఇన్ దిస్ మూమెంట్. శ్వాస ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, పొట్ట లోపలికి తీసుకుంటున్నారు. శ్వాసని వదులుతూ ఉన్నారు నోటితోటి. తీసుకుంటున్నప్పుడు ఫీల్ దట్ యువర్ బాడీ ఈజ్ రిలాక్స్డ్. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. మీరు ఏదైతే ఎలా రిలాక్స్ అవుతున్నాం అనుకోగానే బాడీ రిలాక్స్ అవుతుంది పాదాల నుంచి తల వరకు. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఎక్సేల్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న టెన్షను, చిరాకు, భయాలు అన్నీ కూడా ఆ శ్వాసతో పాటు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఎనర్జీగా వెళ్ళిపోతున్నాయి. ఒక కనిపించని బయోప్లాస్మిక్ ఎనర్జీగా ఉన్న మీలోని భావాలు, అవమానాలు, కోపాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. యువర్ మైండ్ ఈజ్ బికమింగ్ ఫ్రీ అండ్ ఫ్రీ. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు అందరూ కూడాను మీ 2 చేతుల్ని ఒక నమస్కారంలాగా ముద్ర పెట్టి మీ యొక్క సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి, అంటే బికాజ్ మనం ద్వేషం గురించి మాట్లాడుతుంటే టు ఇంప్రూవ్ అవర్ లవ్, ప్రపంచాన్ని ప్రేమించగలిగిన దివ్యమైన ప్రేమను మన లోపలికి ఆహ్వానించే ప్రక్రియ ఇది. జస్ట్ మీరు 2 చేతుల్ని నేను ఒకసారి చూపిస్తున్నాను. సారీ 2 చేతులు ఇలా పెట్టుకుని ఈ బటన్ వేలు 2 సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి టచ్ చేస్తారు మామూలుగా ఫ్రీగా. ఈ 2 చేతులు కలిసినప్పుడు ఈ రెండింటిలో ఉండే ఈ 2 చక్రాలు టచ్ అవుతాయి. ఎనర్జీ సెంటర్స్ టచ్ అయ్యి మీకు శక్తి వస్తుంది. ఒకసారి డూ వన్ థింగ్. ఒకసారి చేతులు ఇలాగా అనండి. ఒకసారి ప్రెస్ చేసుకోండి చేతులు చేసి టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ కూడా. సరే ఇలా ఇలా ఏదైనా మీలో ఉన్న చెత్త కిందకు పంపేస్తారు, పడేయండి, కిందకు పడేయండి, నా మీద వద్దు. ఓకే, హ్యాండ్స్ లైక్ దిస్. స్లోగా ఇలా స్లోలీ మూవ్ హ్యాండ్స్. ఈ చేతుల్ని దగ్గరికి దూరానికి, మీరు వద్దులేండి, దగ్గరికి దూరానికి జస్ట్ చేతుల్ని ఇలాగనండి. అంటూ ఉన్నప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి. మీ చేతుల్ని జస్ట్ మనసు ప్లెయిన్గా పెట్టుకుని మీ చేతుల మధ్య ఏం జరుగుతుంది నెమ్మదిగా దూరానికి దగ్గరికి ఉంటే మీ చేతుల మధ్య ఏమన్నా అనిపిస్తుందా? ఆకర్షణలా ఉంది. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. స్లోగా అబ్జర్వ్, మైండ్ దాని మీద ఉండాలి. అరచేతులు చేతుల మీద ఏమనిపిస్తుంది? అదర్స్ ఆల్సో. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అందరికీ ఒకలా ఉండదు. అయస్కాంతం లాగుతున్నట్టు ఉంది, కొంతమందికి వేరుగా ఉంటుంది అయస్కాంతం. ఇంకా ఎలాస్టిక్లా ఉంది, ఇంకా వేడిగా ఉంది. ఓకే, ఒక్కొక్కరికి అకార్డింగ్ టు యువర్ ఎనర్జీ మీకు అనిపిస్తుందండి. ఫీల్ దట్ దిస్ ఈజ్ ఎనర్జీ. యూ కెన్ టచ్ ది ఎనర్జీ. ఇక్కడ యూనివర్స్లో ఉండి మన లోపలికి వచ్చి వెళ్తున్న ఎనర్జీని యూ ఆర్ టచింగ్ దట్ ఎనర్జీ. జస్ట్ ఫీల్ దట్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే నమస్కార ముద్రలో కిందకి చెప్పినట్టు ఇలా పెట్టుకోండి. పెట్టుకుని హార్ట్ లోపల ఒక వైట్ బాల్ ఆఫ్ లైట్ లోపల ఇలా పెట్టుకుని జస్ట్ ఇన్హేల్, ఎక్సేల్. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. మీకు ఎవరైతే ఇష్ట దైవం కానీ, మీరు ఒక అతీతమైన శక్తిని కానీ, మీరు నాస్తికులైతే ఒక కాంతిని కానీ, ఏదైనా సరే, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఆ యూనివర్స్ని అంతటిని కూడా కదుపుతున్నా, కదిలిస్తున్నా, నడిపిస్తున్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మీ లోపలికి ప్రవహిస్తుంది అనుకుంటూ ఉన్నారు. అందరూ కూడా చెప్పుకోండి మనసులోనే, ఐ ఓపెన్ మై సెల్ఫ్ టు రిసీవ్
ఫర్ మై రిసీవ్ అంతే. ఏంటి రిసీవ్ అనేది అక్కర్లేదు, టు రిసీవ్. ఎందుకంటే మన జీవితంలో మనం చాలా వాటిని తెలియకుండానే అడ్డంకులు పెట్టుకుంటాం. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్. ఐ ఓపెన్ మై సెల్ఫ్ టు రిసీవ్ ఫర్ మై హయ్యెస్ట్ అండ్ గుడ్. నాకు చాలా మంచి అద్భుతమైన విషయాన్ని నేను తీసుకోవడానికి నేను అలౌ చేస్తున్నాను. నేను ఒప్పుకొని అంగీకరించి ఆ శక్తిని తీసుకుంటూ ఉన్నాను. జస్ట్ ఆ చేతుల్లోంచి మీ హార్ట్ లోపలికి ఒక వైట్ లైట్ వెళ్తున్నట్టు జస్ట్ ఫీల్ దట్ వైబ్రేషన్. ఫీల్ దట్ వైబ్రేషన్ ఇన్సైడ్ యువర్ హార్ట్. మీ శ్వాస నార్మల్గా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. మీరు ఆ ఎనర్జీనేమి మీరు ఎక్కడికి, మీకు ఎక్కడన్నా పెయిన్ ఉంటే అక్కడ పంపించవచ్చు. ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఒక పెద్ద ప్రవాహంలాగా, ఒక అభిషేకంలాగా ఆ ఎనర్జీ, ఒక దివ్యమైన కాంతి శక్తి తలపై నుంచి శరీరంలో ప్రతి అణువులో. ఫీల్ దట్ యువర్ బాడీ ఒక క్రిస్టలైన్ లాగా, ఒక గ్లాస్ బాటిల్ లాగా, ఒక దీపంలాగా, ఒక బల్బులాగా ఉంది. ఆ కాంతి మీ శరీరంలో ప్రతి అణువు లోపలికి వెళ్ళి డిజాల్వింగ్ ఆల్ మీ లోపల ఉన్న భయము, కోపము, బాధ, ద్వేషము, ఎప్పటిప్పటి నుంచో మన జీవితంలో మనకు తెలియకుండా తెలిసి ఏర్పడిన అన్ని భావనలు, ఎమోషనల్ ట్రామా అంతా కూడా బయటికి కరిగి ఎనర్జీ లెవెల్లోంచి పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మీ పాదాల్లోంచి ఆ శక్తి, ఒక చెట్టుకి వేళ్ళు ఎలా వెళ్తున్నాయో ఆ శక్తి కాంతి వేళ్లలాగా వెళ్ళి భూమి యొక్క క్రస్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క భూగర్భంలో సెంటర్ లోపలికి వెళ్ళిపోతుంది. యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి కిందకి ఆ శక్తి. మీరు మొత్తం క్లీన్ అవుతున్నారు. ఫీల్ దట్ ఎనర్జీ వైబ్రేషన్ ఇన్ యువర్ బాడీ. ఫీల్ దట్ ఐ ఓపెన్ మై హార్ట్ టు రిసీవ్ ద ఎనర్జీ. నా హృదయాన్ని నేను ఓపెన్ చేసి ఆ దివ్యమైన శక్తిని తీసుకుని దివ్యమైన ప్రేమని నా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. I open my heart to receive energy, the hailstorm energy. ఈ మొత్తము ఈ విశ్వమంతా ఏర్పడిన దివ్యమైన ప్రేమ కలిగిన శక్తి మీ శరీరంలో ప్రతి అణువులో కూడా, మీ యొక్క ప్రతి రోమకూపంలోంచి బయట నుంచి ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. మీ శ్వాసతో పాటు ఒక దివ్యమైన కాంతి మొత్తము బాడీ లోపలికి వస్తుంది, బాడీ బయటకు వెళ్తుంది. ఒక మంచి ఒక గోళం లాంటి ఆ శక్తిలో మీరు ఉన్నారు. రిసీవ్ దట్ ఎనర్జీ. శ్వాసతో పాటు అది వస్తుంది, బయటకు వెళ్తుంది. ఫీల్ దట్ యు ఆర్ క్లెన్స్డ్. మీకు ఎనీ పెయిన్ ఉన్నా పాదాల్లోంచి ఆ పెయిన్ కిందకి మొత్తం మూవ్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఎనీ ఎమోషనల్ ట్రామా, ఫియర్, యాంగర్, ఏదో బాధ, కోపము, నా పని కాలేదు అనే ఒక ఆలోచన, సెల్ఫ్ వర్త్ లేకపోవడం, ఎనీథింగ్, మూవ్ ఇట్ ఇన్ టు ద ఎర్త్. అది భూమిలోకి వెళ్తుంది. మీరు ఎంత విజువలైజ్ చేస్తే దట్ యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. ఐ విల్ బీ గివింగ్ ఎనర్జీ ఫర్ 5 minutes అండి. జస్ట్ సింప్లీ ఏ ఆలోచన అక్కర్లేదు. వాట్ ఎవర్ యూ, అది ఏమనిపిస్తే అలా ఉండండి అంతే.
మీరు కళ్ళు మూసుకుని చేతులు మామూలుగా ఒళ్ళు ఓపెన్గా పెట్టేసుకోవచ్చు, నమస్కారం నుంచి తీసేసి. ఆ ఎనర్జీ ఫ్లో అనేది మీ బాడీలో వస్తూనే ఉంటుంది. Yeah, you can slowly open your eyes. మీరు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. మీ యొక్క ఏదైతే ఇష్టదైవం ఉన్నారో వారికి ఆ శక్తి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని కళ్ళు తెరవండి. సో ఎవరికైనా ఏమన్నా ఎనర్జీ కానీ ఏదన్నా తెలిసిందా? హౌ యూ ఫెల్ట్? ఎవరైనా ఏమన్నా చెప్పగలిగితే మాట్లాడండి. బరువు తగ్గినట్టు అనిపించింది. బరువుగా ఉండింది, తగ్గినట్టు అనిపించింది. ప్రశాంతత ఏమన్నా అనిపించిందండి? ఆలోచనలలో వచ్చే ఆలోచనలు మనసు ప్రశాంతమైంది. గుడ్. యా. సో ఎవరైనా ఇంకేమైనా చెప్తారండి? అంతకుముందు మీ మాటలు వింటున్నప్పటి నుంచే కొంచెం రిలాక్సేషన్స్ బాగా అనిపిస్తుంది. కంటిన్యూస్ అట్లా అనిపించింది. కంటిన్యూ. యా యా యా. అంటే మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఆ లోపలికి ఒకలాంటి ఎనర్జీ ఫ్లో లాగా తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక గాలి వెళ్ళినట్టు అలాగే ఎవరికైనా తెలిసిందా? వైబ్రేషన్ కానీ తెలుస్తుంది. అంటే దట్ ఎక్స్పీరియన్స్ అది అవునా కాదా అని కూడా డౌట్ ఉంటుంది. సో దిస్ ఎనర్జీ విల్ కంటిన్యూ ఫర్ 24 hours అండి. మీకు వీక్నెస్ ఉండింది. ఓకే 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 ఓకే. అంటే నిన్నటి నుంచి కొంచెం ఆరోగ్యం బాగాలేదని ఫీలింగ్ ఉండే నాకు. వచ్చినప్పుడు కూడా చాలా వీక్నెస్గా ఫీల్ అవుతున్నారు. అసలు రావాలా రావద్దు అనుకున్నాను, కానీ మళ్ళీ వల్లభ్ గారు ఫోన్ చేసిన తర్వాత మంచి కార్యక్రమం మిస్ కాకూడదనే ఉద్దేశంతో నేను ఎంతో కొంత నాకు లాభం వస్తుంది కదా జీవితానికి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. క్రమంగా మీరు చెప్పేది వింటూ ఉంటే అది అంటే సత్యానికి ఎంత దగ్గరగా ఉందో నాకు అర్థమైంది అనుకుంటాను. క్రమంగా అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని మనం పోగొట్టుకొని పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం బాడీలోకి కలిగి అవన్నీ ఎట్లా శుద్ధి చేసుకోవాలా మనసును క్రమంగా శుద్ధి చేసుకున్న కొద్దీ మనం ఎలా బాగవుతాం అనేది కొంచెం అర్థమైంది, కొద్దిగా అర్థమైంది అంటారు. తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఈ చిన్న ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పారు, ఎక్స్పెరిమెంట్ చిన్నది చేయమని చెప్పారు, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడే రెండు చేతుల మధ్యనే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు, ఒక శక్తి ఏదో సంథింగ్ ఒక ఎనర్జీ అనేది అక్కడ ఉన్నట్లు ఫీల్ అయినాం అన్నట్లు. తర్వాత అది అయిపోయిన తర్వాత చూస్తే బాడీకి చాలా ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. బాగా శక్తి అనేది ఆరోగ్యం చాలా బాగా అయినట్లు, బాగా శక్తి ఫీల్ అయినట్లు, రిప్స్లో కొద్దిగా పెయిన్ ఉండే అదంతా పోయి ఫీలింగ్ ఆఫ్ వెల్నెస్ అనేది వచ్చిందంటే చాలా ధన్యవాదాలు. సో ఇది ఇలాగా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. వాటిని మనం ఏంటంటే మనకు రెగ్యులర్గా ఉండే కొన్ని కష్టాలు, బాధలు, వీటి వలన మనం కాదు అనుకుని కొన్ని మనం చేయలేకపోయినవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఎనర్జీ ఫీల్డ్లోనే బ్లాక్స్ అన్నమాట. వాటిని మనం క్లియర్ చేసుకుని ఈవెన్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ని, ఇప్పుడు పెయిన్ ఉంది, దాన్ని మనం ఆ ఎనర్జీ ఇచ్చి ఎలా చేయాలో నేర్పిస్తాము. అంటే అది ఎప్పుడైనా క్లాస్ ఉంటే దట్ నేర్పించినప్పుడు యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ శక్తిపాతం మీరే రోజు ఇంట్లో కూర్చొని జస్ట్ అక్కడ చేతులు తీసి పెట్టుకుని చేసుకుంటే దట్ పెయిన్ విల్ బి రెడ్యూస్డ్. అలాగే మనకి ఏదైనా ఎమోషనల్ ఉండొచ్చు, లైఫ్లో అదర్ ఇష్యూస్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మన జీవితంలో జరిగే మిగిలిన విషయాలు కూడా
మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే బ్లాకేజెస్ జీవితంలో ఎదురుగా కనిపిస్తాయి. మనకి ఇంట్లో రిలేషన్ బాగలేదు, లేదంటే ఎవరితో రిలేషన్ బాగలేదంటే యూఆర్ ఎమిటింగ్ దట్ నెగిటివ్ ఎనర్జీ టు క్రియేట్ దట్ ఇష్యూ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్లియర్ అయిందో మీ ఇద్దరి మధ్య ఉండే నెగిటివ్ బాండేజ్ క్లియర్ కాగానే మీ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. అంటే యూ కెన్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్ విత్ దట్. ఏది గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. యూ డూ ఎక్స్పెరిమెంట్, యూ సీ ద రిజల్ట్. అంటే ఈ లైఫ్లో ఏదైతే మన జీవితంలో అన్ని మతాలు యోగాలు అన్నీ ఏదైతే మనిషి బాగుండాలి, ఆ దైవత్వానికి దగ్గరగా ఉండడానికి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డివైన్. దాన్ని రీచ్ కావాలి అంటే ఈ సాధనలతో మనం ఏ పనైనా చేయనివ్వండి. మనం రోడ్లో ఓడనివ్వండి, లేదంటే పెద్ద సినిమా యాక్టర్ అవ్వనివ్వండి, సీఎం అవ్వనివ్వండి. మనకు ఈ పని మనకు గాలి పీల్చిన అవసరం కదా. నేను సీఎం గాలి పీల్చనంటే కుదరదు కదా, ఆయన గాలి పీల్చాలి కదా. ఇది కూడా అలాగనమాట. దట్ టు ప్యూరిఫైయింగ్ యువర్ ఎనర్జీ, బికాజ్ మనం కరప్ట్ అయిపోయాం, పొల్యూట్ అయిపోయాం. మనం ఎంత మంచిగా ఉన్నా బయట మురికి గాలి ఉంది, బయట పొల్యూషన్ ఉంది, మనం బయటకు వెళ్తే తగులుతోంది మనం. అలాగే మన సమాజము, మాటలు ఇవన్నీ కూడా రకరకాలైన మన పెద్దలు చెప్పే మాటలు, సమాజంలో ఇవన్నీ మనల్ని లోపల సబ్కాన్షియస్ మైండ్ని ఇంప్యూరిఫై అవుతున్న వాటిని క్లియర్ చేసుకునే ప్రక్రియ అనేది ఈ హై వైబ్రేషనల్ ఎనర్జీస్తో మాత్రమే జరుగుతుంది. మాటలు కూడా చెప్పచ్చు, బాగా మంచిగా ఉండమ్మా, బాగుండమ్మా, మనసులో ఏది పెట్టుకోకమ్మా. మనకు తెలియదు ఆ మనసులో ఏం పెట్టుకోకూడదని. కానీ ఎందుకు పెట్టుకుంటున్నాం మనకు లేదు, ఆ శక్తి లేదు, బయటికి పంపే శక్తి లేదు. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు. దోమ కుట్టగానే జ్వరం వచ్చింది, దోమ కుట్టకూడదని తెలుసు, కుడితే జ్వరం రాకూడదని మనకు తెలుసు. ఎందుకు? ఇమ్యూనిటీ లేదు కాబట్టి జ్వరం వచ్చింది. పక్క ఆయనకి కుట్టింది, ఆయనకి రాలేదు. ఆయనకి ఇమ్యూనిటీ ఉంది, ఆయనకి రాలేదు. నాకు వచ్చింది, ఆయనకి ఎందుకు రాలేదని నేను అడగలేను కదా. ఐ అగ్రీ దట్ దెర్ ఈజ్ నో ఇమ్యూనిటీ ఫర్ మీ. అలాగే ఆ నెగిటివ్ ఎనర్జీ మనలో తెలుసో తెలియకో ఏర్పడిన వాటిని ప్యూరిఫై చేసుకోవడం అనేది మన యొక్క ప్రైమరీ విషయము. మిగిలినవన్నీ కూడా దీంతో పాటు నడుస్తూ ఉంటాయి. అక్కడి వరకు నా యొక్క అవగాహన. అంతవరకు నేను మీకు అందరికీ నాకు ఇంత సమయం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.